దీంట్లో ఏ పార్టీకి అతీతం కాదు, ఎవరు అతీతం కాని పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులకు మీకు మరియు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా చెప్పాలంటే రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ, ఇదంతా ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ ఒకరికొకరు దూషించుకుంటూ మరి బూతులు మాట్లాడుకుంటూ రేపొద్దున మళ్ళీ ఎన్నికలు గెలవాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అక్కడ చెప్పాలంటే. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వాటి మీద డిస్కస్ చేయాలి. కానీ ఇట్లా మాట్లాడుకుంటే రేపొద్దున తెలంగాణ అభివృద్ధి చెందుతా? మనం 10 సంవత్సరాలకి ముందు తెలంగాణ తెచ్చుకుంది ఈ తిట్లు తిట్టుకోవడానిక, ఇట్లా భాష నేర్పించడానిక? మరి అంతకుముందు ఆ కేసీఆర్ కూడా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, ఆ పదవిలో ఉండి కూడా మరి ఎన్నోసార్లు సన్నాసి, రాండా, ఇది అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదే భాష ఇప్పుడు మరి మిగతా వాళ్ళంతా కూడా నేర్చుకుంటున్నారు. నేర్చుకొని మరీ మళ్ళీ ఇప్పుడు ఆయనకి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా ఆ భాషను వదిలేసేసి ఒక మంచి మార్గంలో, ఒక ప్రజాస్వామ్యయుతంగా మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మరి డిస్కస్ చేస్తే మన తెలంగాణ అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచన తీసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా ఈ భూత పురాణాలు, ఇవన్నీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు. రేపొద్దున తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి, మరి ఓట్లు పార్లమెంట్ ఎన్నికలు గెలవాలనే ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు, ఏం కనపడతలే మాకైతే. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చూసాం మనం, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు, మిగతా గారు అసహనము, తర్వాత వాళ్ళకి అహంకారము పెరిగి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక మేము ఓడిపోయినాం, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయినాం, ఇక మనకు ఇక పుట్టగతులు లేవు ఇక్కడ అన్నట్టు ఆలోచనతోటి మరి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే ఎందుకంటే వెంకటరెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికార అహంకారంతో మాట్లాడుతున్నారు అని, ఇప్పుడు కూడా అదే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నామని ఒక కలగంటా ఉన్నారు ఇప్పుడు కూడా. అది దాంతో ఇట్లా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. సో అది తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ భాష మాట్లాడడం కరెక్ట్ కాదు చెప్పాలంటే. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ మాట్లాడింది కదా అనేసి ఈయన మాట్లాడగా ఇంకొకరు మాట్లాడటం, ఇంకోటి ఇట్లా ఇది కరెక్ట్ కాదు, ఒకరి ద్వారా ఒకరు. సో ఏదైనా ఉంటే ఒక మంచి వాతావరణంలో ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి ఏమైనా సూచనలు ఇవ్వాలంటే కూడా, ఏమైనా చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో ఆయాసం ఎక్కువైపోయింది, ఆశ ఎక్కువైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ మన అసెంబ్లీలో గెలిచింది కాకుండా పార్లమెంట్లో గెలవాలి, మళ్ళీ అక్కడ సోనియా గాంధీనో లేకపోతే రాహుల్ గాంధీనో ఎవరినో ప్రధానమంత్రి చేసుకోవాలని ఆలోచన. మాట్లాడండి, నేను లెట్ మీ టాక్, అదే చెప్తున్నాను, మీరు మాట్లాడండి. సో డెఫినెట్ గా వస్తాయండి, డెఫినెట్ గా వస్తాయి. దశాబ్దాల కాలం పాటు మీరు 67 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది, మరి ఏం చేసినట్టు? మేము 10 సంవత్సరాలలోనే 67 సంవత్సరాల ఏదైతే అభివృద్ధి ఉందో అది చేయని అభివృద్ధి అంతా మేము చేసాము, ఇది చూపించాం కూడా. దానికోసమని మేము అంతా కూడా ఇంకా 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉన్నది భారతదేశాన్ని ఇప్పుడు 5వ స్థానంలో తీసుకొచ్చినాం. రేపు పొద్దున 3వ స్థానంలో తీసుకుపోతాం. తర్వాత 2037కి వచ్చేసరికి 1వ స్థానంలో తీసుకొస్తాం. అమెరికాను మరి చైనాను తలదన్ని కూడా తీసుకొచ్చాం. బాధ్యత మేము తీసుకుంటున్నాం. అందుకే భారతదేశ ప్రజలను ఒకటే కోరుకునేది ఏంటంటే, మొన్న 2014లో గెలిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. మరి ఇప్పుడు 330 సీట్లతో మొన్న గెలిపించారు 19లో. ఇప్పుడు 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారని చెప్పి మరి తెలంగాణ ప్రజలు కానీ మరి భారతదేశ ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఒకటే మోడీ గారు ఉండాలి, మోడీ గారు భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచనతోటి మరి మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మేము ఈ మధ్య గాంవ్ చలో అభియాన్ కార్యక్రమం స్టార్ట్ చేశాం. గాంవ్ చలో అభియాన్ అనేది ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి చాలా పథకాలు తీసుకొచ్చారు. కానీ ఆ పథకాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా డబ్బా కొట్టుకొని చెప్పుకోలే. కేసీఆర్ 2 పథకాలు, ఒకటి రైతు బంధు, రెండోది పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఇవన్నీ అమలు పరచలే. కానీ ఈ 2 పథకాలతోటే 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించాడు. మొత్తం నిండా ముంచాడు. 6,50,000 కోట్లు అప్పు తెచ్చి పెట్టాడు. కానీ భారతీయ జనతా పార్టీ ఇన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడా మేము ముందు చెప్పుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఈ గాంవ్ చలో అభియాన్ కార్యక్రమం ద్వారా మేము పల్లెకి పోదాం, గాంవ్ చలో అంటే పల్లెకి పోదాం అనే కార్యక్రమం ద్వారా మేము ఏవైతే పథకాలు తీసుకొచ్చామో
మరి కిసాన్ సమ్మాన్ నిధి కానీ, కిసాన్ సమ్మాన్ నిధి మనకు తెలియాలి. కిసాన్ సమ్మాన్ నిధి అనేది హిందీ వర్డ్. అది ఒక మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక రైతులకి పెట్టుబడి సాయం. అట్లాంటిది పేదోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ సమానంగా ఉండాలి. ఒక గుంట ఉన్నా 100 ఎకరాలు ఉన్నా కూడా 6,000 రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతోటి 6,000 రూపాయలు మరి ఒక గుంట ఉన్న వాళ్ళు కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఇస్తా ఉన్నారు. కేసీఆర్ అట్లా ఇవ్వలే. ఎట్లా ఇచ్చిండు? 100 ఎకరాలు ఉన్న 100 ఎకరాల డబ్బు లేదు, అక్కడి నుంచి వచ్చిన డబ్బే. మరి ఒకవేళ మీరు 100 ఎకరాలు ఉన్న మీరు ఎట్లా ఇచ్చారు అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ పెద్దోళ్ళని బాగుపరచాలని ఆలోచనతో తెచ్చిందే తప్ప ఒక నిమిషం నేను మాట్లాడదు. పెద్దోళ్ళు బాగుపడాలని ఆలోచనతో కానీ ఒక గుంట ఉన్న వాళ్ళకి ఎక్కడ వస్తుందని చెప్పండి. 250 రూపాయలు 125 రూపాయలు వస్తాయి. కానీ మోడీ గారు 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. 10 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉంటారు. ఇంకా దాన్ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. అది ఒక్కటే కాదు, రైతులకి ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులతోటే ఇక్కడ ధాన్యం కొన్నది కూడా. అదేవిధంగా ఎరువులు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక యూరియా బస్తా మీద 2,600 రూపాయలు ఉంటే 262 రూపాయలకి మరి సబ్సిడీ కింద మరి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే దగ్గర ఎకరాకు 18,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారు. అంటే ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే పేదోళ్ళు, రైతులు, యువత వీళ్ళందరూ కూడా, మహిళలు కూడా బాగుపడాలనే ఆలోచనతో రకరకాల పథకాలు తీసుకొచ్చారు. ఈ పథకాలన్నీ కూడా ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం ద్వారా మేము ఊర్లోకి వెళ్ళేసి వీళ్ళందరినీ కలుసుకుంటూ మరి ఇలాంటివన్నీ తీసుకొచ్చినాం. అదొకటే కాదు, మరి స్వచ్ఛతా అభియాన్ కింద టాయిలెట్స్ ప్రతి ఒక్కరు మహిళలను మరి వాళ్ళ గౌరవంగా బతకాలని, మరి మహిళలు బయటికి పోవద్దు పొద్దున్న లేస్తాయని చెప్పేసి వాళ్ళకి టాయిలెట్స్ కూడా నిర్మించి మొత్తం 70 కోట్ల మరి ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కట్టించిన దాఖలాలు ఉన్నాయి. అది ఒక్కటే కాదు, అది కూడా మరి గ్యాస్ ఉజ్వల పథకం కూడా ఇట్లా దేశం మొత్తం ఇచ్చాం. మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో మేము కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 10 నుంచి 12 సీట్లు గెలవాలని మరి అలాంటిదే గావ్ చలో అభియాన్ ద్వారా మేము ఒక్కొక్కరికి మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరి ద్వారా వాళ్ళకి చెప్పుకుంటూ మరి మేము కూడా చేస్తున్నాం ఇట్లా అని చెప్పేసి మరి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా నిన్ననే నల్లగొండ జిల్లాకి నేనే కన్వీనర్ను గావ్ చలో అభియాన్ ద్వారా. అయితే నేను గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ పార్టీలకు అతీతంగా మోడీ గారు రావాలి, దేశంలో మోడీ గారు ఉండాలనే ఆలోచనతోటే మరి అందరు కూడా ఏకమై వస్తున్నారు. ఇప్పుడు మీకు వీడియో వినిపిస్తాను కావాలంటే, నా దగ్గర వీడియో కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, వీళ్ళే కాదు ఈవెన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మరి మోడీ గారిని గెలిపించాలి, మరి 3వ ప్రధానమంత్రి చేసుకోవాలి, దేశ రక్షణ కానీ మరి దేశ అభివృద్ధి కానీ ఏవైనా కూడా మరి అవే మరి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటే మరి వాళ్ళందరూ కూడా ఆదరణ అభిమానం చూపిస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. అవును, మరి ఉన్నాయి చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంది? మీరు చెప్పుకోవట్లే 6 గ్యారెంటీలు మీరు చెప్పుకోవట్లే. వీళ్ళు రెండు పథకాలే డబ్బాలు కొట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. మరి